ఎంత గొప్ప ప్రేమో నా యేసుని ప్రేమ, చెప్పవల్ల కాదులే నా యేసుని ప్రేమ. ఎంత గొప్ప ప్రేమో నా యేసుని ప్రేమ, చెప్పవల్ల కాదులే నా యేసుని ప్రేమ. పాపిని ప్రేమించి సిలువ యొద్దకు తగ్గించుకున్న మహాదేవుడు, కొరడాతో చీరబడే నీ శరీరం, ముళ్ళతో గుచ్చబడే నీ శిరము, సిలువను మోసావు ఆ కాటికి. ఎంత గొప్ప ప్రేమో నా యేసుని ప్రేమ, చెప్పవల్ల కాదులే నా యేసుని ప్రేమ. ఎంత గొప్ప ప్రేమో నా యేసుని ప్రేమ, చెప్పవల్ల కాదులే నా యేసుని ప్రేమ. ఆమేన్. ప్రభు స్తోత్రం. ప్రియులారా, 5వ మరియా వేరొక మరియా, ఈమె కుమారులు యాకోబు, యోసే అనువారు తల్లి అయిన మరియా అని మనం వినుకుంటూ వచ్చాం. ఈమెలో 4 ప్రాముఖ్య విషయాలు. మొదటిగా, ఈ మరియా యేసు శిలువ యాత్ర మొదలుకొని చివరి వరకు యేసుని వెంబడించిన స్త్రీ. రెండవదిగా, యేసుకు ఉపచారము చేయొచ్చు ఆయన్ను వెంబడించిన స్త్రీ. మూడవదిగా, శ్రమలో కూడా ప్రభుని వెంబడించిన స్త్రీ. పిల్లలకి ఆలోచండి, మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు వచ్చినప్పటికైనా మన ప్రభుని వెంబడించాలి. ఎందుకంటే నాడు ప్రధాన యాజకులు అన్న కైపు ఉన్నారు, అలాగనే రోమా సైనికులు ఉన్నారు, అలాగనే ఆ రోజుల్లో చూస్తే యూదులు ఉన్నారు. ఎన్నో రకాల ప్రజలు ఉన్నప్పటికైనా ఈ స్త్రీని లేక స్త్రీలైన వారిని హింసపరచవచ్చు, కించపరచవచ్చు, అవమానపరచవచ్చు. ఎన్ని బలహీనపరిచినప్పటికైనా వారు ఆ మాట లెక్క చేయకుండా వాళ్ళ యొక్క దృఢమైన విశ్వాసము చేత ప్రభుని వెంబడించడం చూడగలుగుతున్నాం. బైబిల్ ఒక విషయాన్ని యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులకే కాదు, ఈనాడు మనకు కూడా ఆ వాక్యం వర్తిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం 20వ వచనం చదివినట్లయితే, ఈ యొక్క మరియా గలిలయ నుండి కూడా యేసుని వెంబడించింది. ఎంతోమందిని యేసు బాగు చేసినా ఎవరు కూడా యేసుని చూడలేదు, శిష్యులు కూడా రాలేదు, చూడలేదు. అయిన శ్రమల్లో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని నష్టాలు ఉన్నప్పటికైనా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది ఏం చేసినప్పటికైనా వారి మాట లెక్క చేయకుండా ప్రభు దగ్గరకు వచ్చిన ప్రభుని చూడ ఉద్దేశించి త్యాగ జీవితం కలిసిన స్త్రీ ఎవరంటే ఈ 5వ మరియా, వేరొక మరియా అనే విషయాలు వచ్చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదివినప్పుడు, యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఇదిగో తొడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకము కలిగి ఉండుడి, పావురం వలె ఇసుకపట్టులై ఉండుడి, మనుషులకు వచ్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మలను మా సభకు అప్పగించి సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాతో కొట్టిందురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దుకును రాజుల ఎద్దుకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతించబడి మీరేమి చెప్పలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించి. ప్రియులు, ఇక్కడ ఆలోచండి, యేసు ప్రభువు వారి భూమితున్నప్పుడు ఆయన శిష్యులు చెప్పిన మాటలు శిష్యులు గుర్తించలేకపోయారు. కానీ శిష్యులు గుర్తించకపోయినా ఈ స్త్రీలు మాత్రం గుర్తించారు. ఎందుకు గుర్తించారండి? ఇదిగో మిమ్మలను
తొడేల మధ్యకు. తొడేలంటే గొర్రెల మధ్యలోకి వెళ్తాయి. గొర్రెలు అంటే ఎవరు? విశ్వాసమే. గొర్రెలు అంటే ఎవరు? గొర్రెల పిల్లలు కాదండి, మనమే గొర్రెలు నరా. యేసుప్రభువు వారు లోకపాపులు మోసుకొని కూర్చున్న దేవుని గొర్రె పిల్ల నరా. ఆ గొర్రె పిల్ల మనం గొర్రె పిల్లలం. కాబట్టి తొడేలు లోక సంబంధమైనవి. లోక సంబంధం బంధువులు, స్నేహితులు, అక్రమస్తులు, అన్యాయస్తులు, త్రాగుబోతులు, మూర్ఖత్వం కలిగిన వారు, పాపశాపంతో నిండిన వారు, దుర్మార్గత కలిగిన వారు, వీళ్ళంతా ఏ స్వభావం అంటే తొడేలు స్వభావం నరా. తొడేలు గొర్రె పిల్లని పట్టినట్టుగా లోకంలో మనం ఉన్నామండి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట అంటే, మీరు ఎక్కడున్నారంటే మనుషుల మధ్యలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. అలాగనే ఇక్కడ స్త్రీలు మరి ఎంత త్యాగం అని అంటే, ఎవరు ఏమనుకున్నప్పటికైనా, ప్రధాన యాజకులన్నా నరా, యూదులు ఉన్నప్పటికైనా, రోమా సైనికులు ఎవరు ఉన్నప్పటికీ, ఎంతమంది ఏమనుకున్నా వాళ్ళ మాట లెక్క చేయలేదు. కానీ క్రీస్తు కొరకు వాళ్ళు శ్రమ అనుభవించారు, క్రీస్తు కొరకే నిందలు భరించారు, ప్రభు కొరకే ఎన్నో బాధమైనప్పటికైనా వారు గుర్తించి ప్రభుని గమనించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 మనం చదివినప్పుడు, యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేసే టైంలో ఆడు వచ్చిన జనసమూహం చూసి, లేక యేసు మన శిష్యులను చూసి ఆయన బోధించాడు. ఎవరి మధ్యలో ఉన్నాం? మనం ప్రజల మధ్యలో ఉన్నాం. ఎవరి మధ్యలో ఉన్నాం? సమాజ మధ్యలో ఉన్నాం. ఏంటికా అంటే మనం ప్రభు వెంబడిస్తున్నాం. కాబట్టి భూమి మీద ఉన్నాం కనుక కొన్ని శ్రమలు వస్తాయి. అందుకే యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 చదివినప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి, నిందించి, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి. పిల్లరా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించిన ఏం చేసినప్పటికైనా మీరు సంతోషించండి. ఆ రోజుల్లో ప్రియులారా, ఈ స్త్రీలైన వారు ప్రభు కొరకే సంతోషించారు, శ్రమలు అనుభవించారు, నిందలు భరించినారు. చివరికి వారికి ఏదో శోధన వచ్చినప్పుడు జయించారు. వారు ప్రభుని ఎమిడించిన చూడలుచున్నాం. అందుకే ఈరోజు నేను చెప్పే విషయం అంటే, వేరొక మరియ అనేసి 5వ మరియలో గుణలక్షణాలు మనం ఆలోచన చేస్తే, ఈ మరియ శిలువ యాత్ర మొదలుకొని చివరి వరకు ప్రభుని వెంబడించింది. రెండవది యేసుకు ఉపచారం చేసి ఆయన వెంబడించింది. మూడవ శ్రమలో కూడా వెనకంజ వేయక, జారిపోక, పడిపోక, లోకంలో కలిసిపోక, ఎవరి మాట విని భయపడక, ఏంటి ఆనాటిలో అధికారుల మాట విని భయపడక, యేసు ప్రభు వారి శ్రమల్లో కూడా ఆయన యేసుని వెంబడించినట్టుగా చూడవచ్చున్నాం. ప్రియులారా, ఈ రోజులో కూడా మన సేవ చేస్తున్నప్పుడు, లేక విశ్వాసంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు రావచ్చు. నీ బంధువులను విమర్శించవచ్చు, నీ భర్త విమర్శించవచ్చు, నీ కుటుంబం శోధన వచ్చినప్పటికైనా ఈ స్త్రీల వారి త్యాగ జీవితం కలిగి ఉండండి. లోకం విడవకండి నరా, లోకం విడవాకండి అని ఎంతోమంది అంటుంటారు. కానీ లోకాన్ని విడవాలి మనం, శాపాన్ని విడవాలి మనం, పాపాన్ని విడవాలి మనం, ప్రభుని వెంబడించవలసిన వారు ఉంటున్నాం. ఈ స్త్రీలు సమస్త విడిచిపెట్టారు, ఆ లోక ప్రజలు విడిచిపెట్టారు, అన్నాకాయమును విడిచిపెట్టారు, నరా నాటి రోమ సైనికులు విడిచిపెట్టారు. ఈ గురితో యేసు దగ్గరికి వెళ్ళటం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా సమస్త విడిచి ప్రభుని వెంబడించబద్దులు వింటున్నాం. ప్రియులారా, దేవుని స్తోత్రం తెలుసుకుందామా? హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, పునరుద్ధారుడైన యేసును చూసిన ధన్యురాలు. వేరొక మరియ కూడా ఎలాగైతే కన్ని మరియ కన్నది, అలాగనే మగ్దలేనే మరియ ప్రభుకు సాక్షిగా జీవించింది. బేతానియా మరియ పాపాల కొరకు క్షమించబడింది. 4వ మరియ దేవుని సేవ కొరకు తమ జీవితాన్ని, తన ఇంటిని, తన ఒంటిని మాత్రమే తన కుమారుని సేవకుని ఇచ్చినట్టుగా మనం చెప్పుకుంటూ వచ్చేసాం. ఈ 5వ మరియ విషయం ఆలోచన చేస్తే, 4వది పునరుద్ధారుడైన యేసును చూచిన మరియ అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ వాక్యం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 9-10 మనం చదివినప్పుడు ఇక్కడ ఒక వాక్యం మనం గ్రహించాలి. ప్రియులారా, పునరుద్ధారుడైనటువంటి యేసును చూచిన ధన్యురాలు. ఒక ధన్య జీవితం కలిగిన ఆమె. మనం ఒకప్పుడు అన్యులం అండి. యేసును ఎగనప్పుడు అన్యులం, అన్య ఆచారం కలిగి ఉన్నాం, అన్య జీవితం కలిగి ఉన్నాం, అన్య పద్ధతి కలిగి ఉన్నాం, అన్య రీతిలో జీవించాం. కానీ యేసు సదికి వచ్చిన తర్వాత, ప్రభువును చూసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, నీ మనసును మార్చుకున్న తర్వాత, నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు ప్రభు యొక్క రక్తంలో శరీరంలో పాదభాగస్తులు అయిన తర్వాత నువ్వు ఎవరైతే ధన్యురాలు. ఒకప్పుడు లోకంలో ఉన్నావు, అప్పుడు అన్యుగా పిలవడ్డావు. కాబట్టి నువ్వు అన్యురాలు కాదు, అన్యుడు కాదు, నువ్వు ధన్యుడు అనివి. అందుకే బైబిల్లో ఈ వేరొక మరియ, 5వ మరియ ప్రభుని చూచిన ధన్యురాలు. అందుకని లూకాసు వార్త 24:9-10 సమాధి యొద్ద నుండి ఈ సంగతులన్నీ కూడా ఏం చేసిందని విషయాలు చేస్తే, ఈ వేరొక మరియ ప్రభుని గురించి ఏదైతే చూచిందో, నేర్చుకుందో, ప్రభుని గురించి వెంబడించిందో, ఆ యేసయ్య తిరిగి లేచిన తరువాత ఆమె గొప్ప సాక్షిగా జీవించగా చూడొచ్చున్నాం.
ఒక్కసారి మళ్ళీ చదువుదాం. 24వ అధ్యాయం 9 వచనంలో, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులని పదను కొనుక్కుండు శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. దేని స్తోత్రం. పిల్లరా, ఇక్కడ వాక్యం గ్రహించాలి. 10వ వచనం చదువుదాం. 10వ వచనం, ఈ సంగతులు అపోస్తలులు చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహాననియు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. దేవి స్తోత్రం. ఇక్కడ బైబిల్ వాక్యంలో యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు. వీరు అపోస్తలులు, పిలువబడిన వారు, పంపబడిన వారు, ప్రభు చేత ఏర్పరచబడినటువంటి శిష్యులు. యేసు చనిపోయినాక తిరిగి లేస్తానని చెప్పిన మాట వారు గుర్తు చేసుకోలేక ఆ సమాధికి రాలేరు. కానీ యేసును చూచిన తర్వాత, యేసయ్య సమాధిని గెలిచిన తర్వాత ఈ వేరొక మరియ ప్రభువుని చూచి బయలుదేరి వెళ్ళిపోయి యేసు ప్రభువారు 11 మంది శిష్యులు కనబడి చెప్పిన మాట, యేసు సమాధి లేడు, ఆయన తిరిగి లేచడని సాక్ష్యం ఇచ్చింది. పిల్లరా, మనం దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. ఎంతవరకు సాక్ష్యం ఉండాలంటే బైబిల్ వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ శక్తి మనకు కలిగిన తర్వాత, ప్రభులో ప్రభు ద్వారా పిలవడిన తర్వాత, ప్రభులో ఆనందం మన జీవితానికి అంకితమైన తర్వాత మనం ఎంతవరకు అంటే సాక్ష్యం అంటే మన గ్రామం కొరకే కాదు, ఒక జిల్లా వారికే కాదు, ఒక మండలం వరకే కాదు, ఒక దేశం వరకు కాదు. కానీ బైబిల్లో యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పిన మాట, ఒకవేళ పరిశుద్ధాత్మ మీరు పొందినట్టయితే 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూమి గంటల వరకు నాకు సాక్ష్యం అన్నారు. దేవి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు నీ సాక్షి ఎంతవరకు అంటే భూమి గంటల వరకు. ఒక ఆసియా ఖండమే కాదు, 7 ఖండ ప్రజలు చెప్తున్నాడు. ఒక దేశానికి కాదు, ఒక ఖండమే కాదు, కానీ ఆసియా ఖండమే కాదు, అనేక దేశాలు కూడా ఈ సువార్త భూమి గంటల వరకు సాక్షుల నుండి ఈనాడు ఈ వేరొక మరియ ఈ స్త్రీలు భూది గంటలో సాక్షులు ఉన్నట్టుగా మనం చూడవచ్చున్నాం. అందుకని బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయం 1-6 వచనం మనం చదివినట్లయితే బైబిల్ వాక్యాలు చూస్తున్నాం. పిల్లల స్త్రీల్లో ఎంతో గొప్ప త్యాగభరితమైన జీవితం ఉందో ఒకసారి ఆలోచించండి. వారు ఏ విధంగా ప్రభు దగ్గరకు వచ్చారో ఒకసారి ఆలోచించండి. ప్రభుని గురించి ఎంత ఆర్భాటం కలిగిన ఒకసారి ఆలోచించండి. ఈనాడు ఆలోచిద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియయు పెందల కాడ సమాధికి వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట ఉండి చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతునొద్దకు యేసు ప్రేమించిన ఆ మరియ శిష్యుని వద్దకు వచ్చి ప్రభును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధికి వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధికి వచ్చి వంగి నారబట్టలు పడిన చూచాను, కానీ అతను సమాధిలో ప్రవేశించలేడు. అందులో సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలను పన్నెండు చూచెను. ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉంచగా వేరొక ఒక చోట చుట్టూ ఉండి స్థలము చూచెను. దేవుని స్తోత్రం ఇచ్చుకుందాం. ప్రియులను ఇక్కడ ఆలోచిద్దాం. యేసు ప్రభువు చనిపోయిన సంఘటన, యేసయ్య తిరిగి లేచిన సంఘటన ఎవరు చెప్పారంటే స్త్రీలు చెప్పారు. ఈ మగ్దలేనే మరియ ఎప్పుడైతే సమాధి కాడికి వెళ్ళిందో ఈమెతో పాటుగా వేరొక మరియ వెళ్ళింది. ఇక్కడ ఒక వాక్యం అంటే పరిగెత్తిరి అని అన్నారు. యేసు లేచాడని చెప్పటానికి పరిగెత్తారు. మన జీవితంలో కూడా పరిగెత్తాలి. ఈనాడు చర్చికి రావాలంటే ఆలస్యమైతే ఏమైనా అనుకుంటారేమో అని ఇంట్లో ఉండి అయిపోతారు. ఏదో పని ఉందంటే ఆగిపోతారు. కానీ యేసును చూచిన తర్వాత, యేసు సమాధిని చూచిన తర్వాత, యేసు స్వరం విన్న తర్వాత, యేసు ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ స్త్రీలు చేసిన పని అంటే పరిగెత్తుకొని వెళ్ళి యేసు శిష్యులు కనబడినప్పుడు యేసు లేచిన సాక్షి చెప్పారు. పిల్లరా, మన బ్రతుకులో కూడా మనం పరిగెత్తి ఒక అనుభవం కలిగి ఉండాలని చెప్తున్నాను. మనం ఇంటిలో కూర్చోవడం కాదు, నిద్రావస్థలో ఉండటం కాదు, ఇంకా సోమర్థం ఉండటం కాదు. కానీ ఈ స్త్రీలు ఎలా మెలుక కలిగి ఉన్నారో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, ఎంత మరి ప్రభువు గురించి సాక్షి చెప్పాలని ఆర్భాటం కలిగి ఉన్నారో, నేను కూడా అలా ఉండాలని మనం ఇష్టపడాలి. ఈరోజు ఈ వాక్యం నుండి జీవితంలో ఒకసారి గుర్తు చేయండి.
ఈ వాక్యాన్ని ఈ జీవితంలోకి ఒకసారి ఆలోచన చేయండి. 5వ మరియ గురించి నేర్చుకున్నాం. ఈ 5వ మరియ ఎవరంటే వేరొక మరియా. ఈమె కుమారులు యాకోబు, యోసే అని వారు తల్లి అయిన మరియా అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పిల్లల ఇప్పటివరకు 7 మరియలో 5 మరియ గురించి మీరు విన్నారు. ఈ విషయాలు ఒకసారి గుర్తు చేసుకొని, మొదటి మరియ కన్య మరియా, 2వ మరియ మగ్దలేనే మరియా, 3వ మరియ బేతానియా గ్రామానికి చెందిన మరియా, 4వ మరియ మార్కు తల్లి అయిన మరియా, 5వ మరియ వేరొక మరియ అనగా యాకోబు, యేసు అనేటువంటి వారి తల్లి అయిన మరియా. ఈ 5 మరియలు అద్భుతంగా దేవుని కొరకు ఎలా జీవించారో, ఎలా నడిచినారో మీరు విన్నారు. ఈనాడు మనం కూడా ఈ 5 మరియలో ఒక్క మరియలాగా నువ్వు కలిగి ఉంటావా? ఒక్క మరియలాగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తావా? ఒక మరియలా కన్య మరి తన హృదయాన్ని దేవునికి ఇచ్చేసింది. ఆమె భూమి మీద లేకపోతే యేసు భూమి మీద జన్మించేవాడు కాదు. మధ్యలేని మరి తన జీవితంలో సాక్ష్యం చెప్పకపోతే ఈనాడు మనం సాక్ష్యం ఉండేవారం కాదు అండి. అలా బేతాన గ్రామం మరియా తమ పాపాలు క్షమించబడ్డాయి, మరి మన పాపాలు క్షమించబడాలి. అలాగనే మరి మార్కు తల్లి మరియా ఆమె తన ఇంటిని స్వార్థ కొరకు ఇచ్చింది, తన ధనాన్ని ప్రభుకి ఇచ్చింది, తన కుమారుని సేవకు ఇచ్చింది. అలాగనే వేరొక మరియ విషయాలు చేస్తే ఈమె కూడా తన కుమారుని విడిచిపెట్టి ప్రభు కొరకే సాక్షిగా జీవించి ప్రభుని చూడాలని ఉద్దేశించి పెందలకాడ సమాధి దగ్గరికి వచ్చింది, ప్రభు చూచింది, ప్రభు స్వరం విన్నది, చివరికి బయలుదేరి చీకటిగా లేచి పరిగెత్తెళ్ళిపోయి యేసు శిష్యుడికి సాక్ష్యం ఇచ్చింది. అలా ఉండటానికి ఇష్టపడదామా పిల్లరా? అలా ఉండటానికి ఇష్టపడదాం. దేవుడు తన మాటలు మీ హృదయంలో ఉంచాలని ఆశిస్తున్నా. అయితే ఈ సమయంలో ఇంకో విషయం నేర్చుకున్నాం. అయితే 5 మరియల గురించి నేర్చుకున్నారు, 6వ మరియల గురించి నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి మరియ, 2, 3, 4, 5 విన్నారు. ఇప్పుడు 6వ మరియ విషయంలో ఒకసారి ఈ వాక్యాన్ని చదవలసిందిగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఈ మరియ విషయంలో ఈ 6వ మరియ బైబిల్ గ్రంథం మనం చదివినట్లయితే మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో ఈమెను గురించి వ్రాయబడలేదు. ఈ 6వ మరియ విషయంలో మనం చదువుకున్న సండే మరియల్లో కన్య మరియ గురించి మత్తయి సువార్త, లూకా సువార్త రాశారు. అలాగనే మగ్దలేనే మరియ విషయంలో 4 సువార్తలు మనం చూసాం. బేతనీ గ్రామం మరియను గురించి మనం మరి లూకా సువార్తలోను తర్వాత యోహాను సువార్తలో చూడగలిగినాం. కానీ 5వ మరియ విషయంలో చూడగలిగినాం. కానీ 6వ మరియ మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో వ్రాయబడలేదు. కానీ కేవలం యోహాను సువార్తలో ఒకే ఒక స్థలములో ఈ సువార్తలో వ్రాయబడ్డట్టుగా చూడవచ్చున్నాం. ప్రియులరా, వాక్యం ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే ఈ 6వ మరియ విషయంలో మనకి ఇక్కడ ఈమె ఎవరు అంటే యేసు తల్లి అయిన మరియను ఓదార్చిన మరియ. యేసు తల్లి అయిన మరియను ఓదార్చిన మరియ. ఓదార్చడం స్త్రీలు ఓదార్చవచ్చు, కానీ ఈమె ఇంకెవరంటే ఈ మరియకు ఆదరించే గుణం ఉంది. ఈ 6వ మరియ ఎవరే అంటే ఆదరించే మరియ. ఈమె పేరు చదవండి. ఆయన తల్లి సహోదరియు ఎవరండి? ఆయన క్లోప భార్య అయినా మరియా. క్లోప అనగా యెహోవా స్థిరపరిచెను. దేవుని బిడ్డలారా, సంఘాన్ని స్థిరపరచాలి, కుటుంబాలు స్థిరపరచాలి, వ్యక్తిత్వాన్ని స్థిరపరచాలి. అందుకే భర్త పేరు స్థిరపరచేవాడు. క్లోప భార్య అయినా మరియా. ఈమె ఎవరు అంటే యేసు తల్లి అయిన మరియకు బంధువురాలేమా. ఈమె యేసు తల్లిని ఓదార్చింది. 3వ విషయం అంటే ఆదరించింది. పిల్లరా, ఈమె సువార్తలో ఎక్కడ వ్రాయబడకపోయినా 4వ సువార్తలు మాత్రం వ్రాయబడి చూడవచ్చున్నాం. పిల్లరా, ఒక విషయం ఏంటంటే మనం ముందున్నటువంటి 5 మరియల గురించి నేర్చుకున్నప్పుడు మనం సువార్త అన్నింటిలో చూసాం. కానీ ఈ మరియా ఒకే ఒక సువార్తలు ఉంది. నువ్వు ఎక్కడున్నా లేకపోయినా, ఏ ఊళ్ళో లేకపోయినా, ప్రాంతం పిలిచిన పిల్లపైనా, నువ్వు ఒక్కరివైనా నువ్వు ఈలాగా క్లోప భార్య జీవితంలో ఎలాగైతే ఆ మరియమ్మ స్థిరపరిచిందో, అలాగనే బలపరిచిందో, ఆదరించిందో, అలా ప్రేమించిందో, ఓదార్చిందో, నేను కూడి నాడు సంఘంలో కానీ సమాజంలో కానీ స్థిరపరిచి ఓదార్చే స్థితికి మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా గుర్తిస్తున్నాం. పిల్లరా, ఒకసారి వాక్యం ఆలోచన చేస్తే ఈమె చాలా మంచి ప్రార్థన జీవితం కలిగినామా, ఈమె ఒకటి ఓదార్పే జీవితం కలిగినామా, ఈమె ఆదరించే జీవితం కలిగినామా. యేసు తల్లి అయిన మరియ ఏడ్చుచున్నప్పుడు యేసు తల్లి మరియ పక్కన నిలబడి మరియమ్మని బలపరచు ఓదార్చిన స్త్రీ
ఎవరంటే క్లోపా భార్య. దేవి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈనాడు ఎంతమంది ఆదరించలేకపోతున్నారు, ఎంతమంది దుఃఖంలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నావు? ఈమెలాగా ఓదార్చండి. ఆరో మరియ ఓదార్చండి, ఆరో మరియ బలపరచండి. ఆరో మరియ మగ్దలేని మరియతో పాటు కాదండి, అయితే ఓదార్చాల్సిన మరియలాగా జీవిస్తూ చూడవచ్చున్నాం. మగ్దలేని మరియ జీవితం వేరు, బేతలే గ్రామంలో మరియమ్మ జీవితం వేరు, మార్కు తల్లి మరియ జీవితం వేరు, వేరొక తల్లి మరియమ్మ జీవితం వేరు. కానీ ఈమె యేసు తల్లి ప్రక్క నిలబడి మరి ఓదార్చిన చూడవచ్చున్నాం. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చదువుతారా? ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరి అంటే మరియమ్మ సహోదరి ఏమా, ఈమె బంధువురాలేమా, ఈమె ఎవరయ్యా అంటే బంధువురాలు. సహోదరియు క్లోపా భార్య అయినా మరియా, క్లోపా భార్య అయిన మరియయు, ఇక్కడ మగ్దలేని మరియ కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఉన్నారండి. స్త్రీల సమాజం ఈనాడు నిజంగా వీళ్ళు కలిసి ఉన్నట్టుగా స్త్రీలు సమాజం కలిసి ఉంటే ఎందుకు సేవ జరగదు? ఈ 7 మరియలకు కూడా ప్రభు కొరకు ఇంకా అంకిత భావం కలిగి ఉన్నారు. ఈ 7 మరియలు కూడా ప్రభు కొరకు ఎంత త్యాగభరితమైన జీవితం జీవించారు. ఒకసారి గుర్తు చేసుకోండి స్త్రీలారా. ఈనాడు స్త్రీల సమాజం జరుగుతుందంటే కొంతమందికి ఇష్టం, అయిష్టం, ఒకరంటే ఒకరు ఇష్టపడరు, ఒకరంటే ఒకరు ఇష్టపడరు. కానీ యేసు చూడటానికి, యేసుని వెంబడించడానికి, యేసు మాట వినడానికి, యేసుని చూడటానికి స్త్రీలు కలిసి వచ్చారు. అలాగనే యేసు శిలువను వేలాడుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళలో 12 గంటలు 3 గంటల వేళ మధ్యాహ్నం వేళలో ఎర్రటెండలో ఏంటి అస్త్రం అనిపిస్తుంటే మరియమ్మ ప్రాణం తల్లిడిల్లిపోయింది, కన్య మరియ ప్రాణం. అదే టైంలో ఈ క్లోపా భార్య అంటే యొక్క మరియమ్మ యేసు యొక్క తల్లిని బలపరిచింది, యేసు తల్లిని ఓదార్చింది. ఈమె ఎవరంటే బంధువురాలు, ఈమె ఆమెకి సహోదరి. మూడో విషయం చెబితే ఈ మరియ ప్రభుని వెంబడించగా చూడవచ్చున్నాం. దేవి స్తోత్రం, హల్లెలూయా. మొదటి భాగం ఏంటంటే యేసుక్రీస్తుతో పాటు యెరూషలేమునకు వెళ్ళిన స్త్రీల్లో ఈమె కూడా ఉంది. యెరూషలేముకి వెళ్ళినప్పుడు స్త్రీలు ప్రార్థన చేశారు కదా. కొంతమంది స్త్రీలు ప్రార్థన చేసిన ప్రార్థన బృందములో మగ్దలేని మరియతో పాటుగా క్లోపా భార్య కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యం చూడవచ్చున్నాం. మరి ప్రార్థనలో ఉంది. యేసు తల్లితో కూడా కలిసి ఏకమనిషి ప్రార్థించింది, ఏకమనిషి కలిసి ప్రార్థించింది. ఆది సంఘం, తొలి సంఘం మొదటి శతాబ్ది కాలంలో మేడగదిలో ప్రార్థన చేసే టైంలో ఆ మేడగదిలో ప్రార్థనలో ఈమె కూడా ఉంది. ఈనాడు కూడా మన జీవితంలో అలాంటి అనుభవం ఉండాలి, తొలి అనుభవం ఉండాలి, మొదటి అనుభవం ఉండాలి. మొదటిలో అనుభవ జీవితం మనం జీవించవలసిన వారం వింటున్నాం. రెండో భాగం అంటే తల్లి హృదయమును అర్థం చేసుకునే స్త్రీ. ఈమె కన్య మరి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంది. ఆమెలో ఆ భావం ఏంటో గుర్తు చేసుకుంది, ఆమెలో ఆ వేదన ఏంటో గుర్తు చేసుకుంది, ఆమెలో ఆలోచన గుర్తు చేసుకొని ఆ దుఃఖాన్ని ఓదార్చిన చూడవచ్చున్నాం. పిల్లరా, మనం కూడా ఎదుటివారి యొక్క హృదయాన్ని గుర్తు చేసుకోవాలి, ఎదుటివారి యొక్క ఆలోచన గుర్తు చేసుకోవాలి, ఎదుటివారి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు మనం చూడాలి. వారి గొప్ప త్యాగభరిత జీవితంలో మనం జీవిస్తున్నాం కనుక వారిని ఓదార్చే ఆలోచన కలిగి ఉండాలి. ఈ మరియమ్మ యేసు తల్లిన మరియని ఓదారుస్తుంది. యేసు శిష్యులకి అప్పచెప్పినప్పుడు ఈమె కూడా ఉందండి. యేసు ప్రభు శిష్యుడైనటువంటి ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. యోహానికి అప్పచెప్పే టైంలో మరియమ్మని అపోస్తలుడైన యోహానికి అప్పచెప్పే టైంలో ఈ మరియమ్మ కూడా అక్కడ ఉందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు కూడా కొన్ని అద్భుత రీతిలో యేసు నీకు అప్పచెప్పినప్పుడు ఏ పని అప్పచెప్పాడు, ఏ కార్యం అప్పచెప్పాడు, ఆ అప్పచెప్పే టైంలో నీవు కూడా ప్రభు యొక్క సేవలో ఒక అనుభూతికంగా నీ వంతుగా ఉండాలని ఆశిస్తున్నాం. యేసు ప్రభు శిష్యుడైన యోహానికి మరియమ్మను అప్పచెప్పే టైంలో ఈ మరియమ్మ ఉన్నదండి, సంతోషించిందండి, ఆనందించిందండి. ఎందుకంటే యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు. ఆ టైంలో అమ్మా ఇదిగో నీ కుమారుని చెప్పినప్పుడు ఆ మాట విన్నది మరియమ్మ. కాబట్టి దేవుని బిళ్ళరా, మనంతా దేవుని పిల్లలమే. కాబట్టి నీవు నేను కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలని మనం నేర్చుకోవాలి. యేసు శిష్యులకు అప్పచెప్పినప్పుడు ఈ మరియమ్మ వారితో కూడా ఉంది. యేసు తల్లికి తోడుగా ఉన్న స్త్రీ, మరియమ్మని ఆదరించిన స్త్రీ, మరియ ప్రేమకు కలిగిన స్త్రీ. ఈ మరియ చాలా ప్రేమ కలిగినామా, శిలువలో యేసును చూసినామా, యేసును శిలువలో చూసి ఏడ్చిన స్త్రీ. కాబట్టి ఎందుకు తెలుసా, శిలువలో యేసయ్య శిలువలో వేలాడుతున్నప్పుడు ఏడ్చిన స్త్రీ ఆమెమా. రెండవదిగా ఆదరించింది యేసు తల్లిని, తరువాత హెచ్చరించింది, బలపరిచింది, తన శిష్యులకు చూపించింది. తరువాత యేసు ప్రభు శిష్యుడికి ఆ మరియమ్మను అప్పగించే టైంలో సంతోషించింది. కాబట్టి ఈ 6వ మరియ జీవితం గురించి మనం నేర్చుకుందాం. మనం స్థిరపరచాలి, కొన్ని సంఘాలు స్థిరపరచాలి, కొంతమంది వ్యక్తి తెచ్చి స్థిరపరచాలి. కన్య మరియని స్థిరపరిచిన స్త్రీ ఎవరంటే క్లోపా భార్య. పరిశుద్ధుడా, మహోన్నతుడా,
పెనియల్ దర్శిని టీవీ ప్రేక్షకులు ప్రత్యేక వందనాలు చేస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో ఎందరైతే ఈ వాక్యం విన్నారో వాక్యం వినడం దీవించండి. ఎవరి బాధలు కష్టం వచ్చే వారి బాధలు శ్రమను తొలగించండి. మీరు మేలు చేయండి. ప్రతి వారు విని గ్రహించి మీ ద్వారా మేలు పొందే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటలు పాడిన బిడ్డలు దీవించండి. వాక్యం చదివిన వారు దీవించండి. వాక్యం విన్నవారు దీవించండి. ముఖ్యంగా ఈ మైటీ గాడ్ ఛానల్ వారిని ఆశీర్వదించండి. మీరు ఈ బలమైన దేవునితో బిడ్డలు వాడుకోండి. గురించి బిడ్డలు దీవించి మహిమ గంధ ప్రభావాలు పొందమని యేసునాథుడు పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసానిది బిడ్డలారా కూడొచ్చిన మనకును సకల భక్తులకి ఆయన రాగల పర్యంతరం మన సహవాసంతోడే దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమమునకు సహకరించిన ఈ కుటుంబం నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి అయిన దేవా, ఈ కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేస్తున్న ప్రతి పని వాటిల్లోనూ, వారి యొక్క ఉద్యోగాలలోనూ, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరాల్లో మీరు గుర్తించి వారికి తీర్చమని, ప్రత్యేక సహకారాన్ని బిడ్డలకు అందించమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గమనిక, దయచేసి మీ సమాధానమును 9848787314 నంబరుకు SMS చేయండి. సమాధానంతో పాటు మీ పూర్తి అడ్రస్ను మాకు పంపితే ముందుగా పంపిన నలుగురికి బహుమతి ఇవ్వబడును. అంతేగాక వారి పేర్లు తదుపరి కార్యక్రమంలో వెల్లడింపబడును. ప్రియ సహోదరి సహోదరుడా, బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పిడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసు దేవుడు ఒక్కడే. రండి. అనేక మంది అనేక పట్టణాల నుండి, అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ దర్శిస్తున్నారు. విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నీవు ఆలోచిస్తే ఇంక కుదరదు. నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం మీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జె సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.